ఆ తర్వాత వాళ్ల దగ్గరున్న నగలను దొంగిలించి ఏమీ తెలియనట్టుగా తర్వాత స్టేషన్లో దిగేవాడు. దీంతో ఒంటరి మహిళలను చంపడం అతనికి ఒక అలవాటుగా మారిపోయింది. అయితే నవంబర్ 14న కూడా ఒక అమ్మాయి ట్రైన్లోనే వికలాంగుల కోచ్లో ప్రయాణిస్తూ ఉంది. యాక్చువల్గా తను ప్రతిరోజు ట్రైన్లోనే కాలేజ్కి వెళ్లి సాయంత్రం 5:30 గంటలకల్లా తిరిగి గుజరాత్లోని ఉదవుడా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయేది. ట్రైన్ దిగిన వెంటనే తన ఇంటికి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టేది కాదు. కానీ నవంబర్ 14న తనని ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడు. ఆ విషయం తను అస్సలు గుర్తించలేకపోయింది. ప్రతిరోజు లాగానే తను ఉదవాడ రైల్వే స్టేషన్లో దిగి తన ఇంటి వైపుకు నడుస్తూ ఉంటుంది. కాని ఇంతలో తనని ఫాలో అవుతూ వచ్చిన నిందితుడు వెనుక నుంచి ఒక్కసారిగా గట్టిగా తోసేస్తాడు. దీంతో ఆ అమ్మాయి వెంటనే కింద పడింది. అసలు తనని ఎవరు తోసేశారని తెలుసుకునే లోపే ఆ వ్యక్తి ఆ అమ్మాయి గొంతుని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే తను కనీసం ఒక మాట కూడా మాట్లాడలేకపోయింది. దీనివల్ల కాసేపట్లోనే ఊపిరి ఆడక తను చనిపోయింది. ఆ తర్వాత నిందితుడు ఆ అమ్మాయి శవాన్ని గడ్డిలో దాచిపెట్టి రైల్వే స్టేషన్కి వెళ్లి ఒక షాపు దగ్గర జ్యూస్ని కొనుక్కుని తాగాడు. ఆ తర్వాత ఒక వాటర్ బాటిల్ని తీసుకుని ఆ అమ్మాయి శవం దగ్గరికి వచ్చి శవంతో శారీరకంగా కలిశాడు. మరోవైపు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంత ఆలస్యమైనా సరే తను ఇంటికి ఇంకా ఎందుకు రాలేదు అని తన కోసం వెతుకుతూ ఉన్నారు. వెతుక్కుంటూ వాళ్లు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లారు. నిందితుడు వాళ్లందరూ తన దగ్గరికి వస్తున్న విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. కాసేపటికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి తన శవం కనబడుతుంది. దీంతో వాళ్లందరూ బాధపడుతూ ఎవరు చంపారో తెలియక వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు కూడా క్రైమ్ సీన్కి వెళ్లి అక్కడ ఆధారాలని సేకరిస్తారు. అక్కడ పోలీసులకి అమ్మాయి శవంతో పాటు ఒక బ్లాక్ అండ్ వైట్ షర్ట్, ఒక బ్యాగ్ కూడా దొరికాయి. తొందరపాటులో నిందితుడు వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు